హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయాలన్నా, వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టాలన్నా అది ఒక్కడి వల్లే సాధ్యం. అతనే మన డార్లింగ్, మన రెబెల్ స్టార్ 'ప్రభాస్'. ఒకప్పుడు కేవలం తెలుగు సినిమా హీరో. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూసే గ్లోబల్ స్టార్. అసలు 'ప్రభాస్' బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? హీరో అవ్వకూడదనుకున్నవాడు ఇండస్ట్రీని ఎలా ఏలుతున్నాడు? ఆస్తులున్నా ఎందుకంత సింపుల్‌గా ఉంటాడు? ఈరోజు మన వీడియోలో ప్రభాస్ జీవితం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఈయన 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించారు. వీళ్ళ సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. ప్రభాస్ తండ్రి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు. ఆయన ఒక ప్రముఖ నిర్మాత. తల్లి పేరు శివకుమారి. ప్రభాస్‌కి ఒక అన్నయ్య ప్రబోధ్ మరియు ఒక అక్క ప్రగతి ఉన్నారు. ప్రభాస్ అందరిలోకి చిన్నవాడు. అయితే ప్రభాస్‌కి దేవుడిచ్చిన వరమేంటంటే ఆయన పెదనాన్న లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు గారు. చిన్నప్పటి నుండే ఇంట్లో సినిమా వాతావరణం ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రభాస్‌కి చిన్నప్పుడు సినిమాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ప్రభాస్ చదువంతా భీమవరంలోని డీఎన్ఆర్ స్కూల్లో మరియు హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో జరిగింది. ఆ తరువాత బీటెక్ కూడా పూర్తి చేశాడు. ప్రభాస్ చిన్నప్పుడు చాలా సిగ్గుపడేవాడట. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఆయనకి చిన్నప్పుడు హోటల్ బిజినెస్ పెట్టాలని కోరిక ఉండేదట. నాకు నచ్చిన ఫుడ్ తింటూ బిజినెస్ చూసుకుంటా అని ఇంట్లో చెప్పేవాడట. కానీ విధికి ఇంకో ప్లాన్ ఉంది. కృష్ణంరాజు గారు ప్రభాస్ హైట్, పర్సనాలిటీ చూసి "నువ్వు హీరోగా ట్రై చేయొచ్చు కదా" అని ప్రోత్సహించారు. అలా ఇష్టం లేకపోయినా యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయ్యాడు ప్రభాస్. 2002లో 'ఈశ్వర్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రభాస్. ఆ సినిమా యావరేజ్‌గా ఆడింది. కానీ 'ఆరడుగుల ఆజానుబాహుడు' వచ్చాడని ఇండస్ట్రీకి గుర్తించింది. ఆ తర్వాత చేసిన 'రాఘవేంద్ర' ఫ్లాప్ అయింది. ప్రభాస్ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా మాత్రం 'వర్షం'. ఇది 2004లో వచ్చింది. ఈ సినిమాతో యూత్‌లో పిచ్చ క్రేజొచ్చింది. ఆ తర్వాత రాజమౌళి గారితో చేసిన 'ఛత్రపతి' సినిమాతో ప్రభాస్ మాస్ ఇమేజ్ పీక్స్‌కి వెళ్ళింది. ఆ ఇంటర్వెల్ సీన్‌లో ప్రభాస్‌ని చూసి ఇతనురా అసలైన మాస్ హీరో అని జనాలు ఫిక్స్ అయిపోయారు. ఒక పక్క మాస్ సినిమాలు చేస్తూనే క్లాస్ ఆడియన్స్‌కి దగ్గరవ్వడానికి 'బుజ్జిగాడు', 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' లాంటి సినిమాలు చేశాడు. అసలు ప్రభాస్‌ని అందరూ డార్లింగ్ అని పిలవడం మొదలుపెట్టింది అప్పట్నుంచే. ఆయన మనసు ఎంత మంచిదో ఆయన నవ్వు అంత బావుంటుంది. ఇక 2013లో కొరటాల శివ గారితో చేసిన 'మిర్చి' సినిమా ప్రభాస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ఇక్కడే అసలైన చరిత్ర మొదలైంది. అదే 'బాహుబలి' సినిమా. రాజమౌళి గారు ఈ కథ చెప్పగానే ప్రభాస్ ఏకంగా 5 సంవత్సరాలు డేట్స్ ఇచ్చేశాడు. ఆ 5 ఏళ్ళు ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. వేరే హీరో అయితే సంవత్సరానికి 2 సినిమాలు చేసి కోట్లు సంపాదించేవారు. కానీ ప్రభాస్ ఆ సినిమా మీద నమ్మకంతో రిస్క్ చేశాడు. ఆ కష్టానికి ఫలితమే 'బాహుబలి 1, 2' తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాదు, ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌ని కూడా చేసింది. బాలీవుడ్ హీరోలు కూడా భయపడేలా చేసింది. జపాన్, చైనా, అమెరికా ఇలా ప్రపంచం మొత్తం ప్రభాస్ పేరు మారుమోగిపోతుంది. ఇంత క్రేజ్ వచ్చిన ప్రభాస్ లైఫ్ స్టైల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆయనకు ఫుడ్ అంటే ప్రాణం. షూటింగ్ సెట్‌లో ఉన్నవారందరికీ ఇంటి నుంచి క్యారేజీలు తెప్పించి స్వయంగా వడ్డించేవాడట. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే లాంటి స్టార్లే ప్రభాస్ ఆతిథ్యం చూసి ఫిదా అయిపోయారు. ప్రభాస్‌కి కార్లంటే పిచ్చి. ఆయన గ్యారేజీలో లంబోగిని, రోల్స్ రాయ్స్, ఫెరారీ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కానీ బయటకి మాత్రం చాలా సాదాసీదాగా కనిపిస్తారు. ఇక అందరూ అడిగే ఒకే ఒక్క ప్రశ్న, ప్రభాస్ పెళ్లెప్పుడు? గతంలో అనుష్క శెట్టితో పెళ్లి అని రూమర్స్ వచ్చినా అవి అబద్ధమని తేలింది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే. ప్రస్తుతం ప్రభాస్ ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గానే ఉన్నారు. ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో ఆ దేవునికే తెలియాలి. 'బాహుబలి' తరువాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' కొంచెం నిరాశపరిచినా 'సలార్' మరియు 'కల్కి'తో మళ్ళీ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాడు. ఇప్పుడు 'ది రాజా సాబ్', 'స్పిరిట్' సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు. మంచి మనసున్న మహారాజు మన డార్లింగ్ ప్రభాస్ ఇలానే మరిన్ని రికార్డులు కొట్టాలని కోరుకుందాం. మీకు ప్రభాస్ ఏ సినిమాలో ఇష్టం? ఆయన పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.